వ్యవసాయ మార్కెట్ కమిటీలు బలోపేతం. పొగాకు రైతులకు అండగా ప్రభుత్వం. పాల కేంద్రానికి పూర్వవైభవం తెచ్చేందుకు కృషి. మద్దిపాడు ఏఎంసీ పాలకవర్గ ప్రమాణస్వీకారంలో మంత్రి స్వామి పాల్గొన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు. రైతులకు వెన్నుదన్నుగా ఉండేలా వ్యవసాయ మార్కెట్ కమిటీలు బలోపేతం చేసే చర్యలు కూటమి ప్రభుత్వం చేపట్టినట్లు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. మద్దిపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలవర్గ ప్రమాణ స్వీకారం మహోత్సవం సంతనూతలపడే ఏఎంసీ ప్రాంగణంలో ఆదివారం అట్టహాసంగా జరిగింది. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎంపీలు తేనెటి కృష్ణప్రసాద్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయకుమార్, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం బోర్డు చైర్మన్ నూకసాని బాలాజీ, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ ఇరిక్షన్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి స్వామి మాట్లాడుతూ పొగాకు రైతులకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందన్నారు. బర్లీ పొగాకు కొనుగోలు ప్రక్రియను చేపట్టి పేద రైతులకు ప్రయోజనాలు కాపాడుతుందన్నారు. అదనపు పంటను సెస్ విధించకుండా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడామని తెలిపారు. పేర్లమెట్ట వద్ద ఉన్న పాల కేంద్రానికి పూర్వవైభవం తెచ్చే ప్రయత్నాలు చేపట్టామని వివరించారు. పనిచేసే పౌత్రంపై నిందలు వేయడం సరికాదన్నారు. నీలి మీడియాతో విషపు రాతలు రాయడం మానుకోవాలన్నారు. ఎమ్మెల్యేలు బిఎన్ విజయకుమార్ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పదవులు ఇవ్వడంలో తన పాత్ర కూడా ఉందనడం సంతోషంగా ఉందన్నారు. ఏఎంసీ నూతన పాలకవర్గ వర్గానికి తాను అన్ని విధాలు అండగా ఉండి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. బాపట్ల ఎంపీ తేనెటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అలాగే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, దామచర్ల సత్య, నూకసాని బాలాజీ నూతన పాలవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల సమక్షంలో ప్రమాణ స్వీకారం. మద్దిపాడు ఏఎంసీ చైర్మన్గా మన్నం రాజేశ్వరి, వైస్ చైర్మన్గా షేక్ కాజావలి, మరో 13 మంది సభ్యులు సభకు హాజరైన ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఏఎంసీ సెక్రటరీ పి ధనమ్మ అందరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. డైరెక్టర్గా వడ్డెంపూడి సుశీల, ముత్సు సుబ్బారావు, వెన్నపూస రాజశేఖర రెడ్డి, తేళ్ల వరమ్మ, పైడి నాగేశ్వరరావు, భువనగిరి వెంకయ్యమ్మ, కండ్లగుంట వెంకట శ్రీలత, కామెపల్లి శ్రీనివాసరావు, మారిళ్ళ శ్రీనివాసరావు, మిరియాల వెంకటరమణమ్మ, మద్ది వెంకట్రావు, కునిజేటి ధనుష్, పఠాన్ పర్వీన్లు ప్రమాణ స్వీకారం చేశారు. 4 మండలాల నుండి పెద్ద ఎత్తున వచ్చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సభ నిండిపోయింది. మహిళలు అధిక సంఖ్యలో సభకు హాజరు కావడం విశేషం. సమన్వయకర్తగా గొల్లపూడి సుబ్బారావు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుకూరి బాబు, టీడీపీ నాయకులు మన్నం ప్రసాద్, పరిశీలకులు సౌట శ్రీనివాసరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అడక స్వాములు, రైతు నాయకులు నెప్పల్లి సుబ్బారావు, 4 మండలాల టీడీపీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు, గొట్టిపాటి రాఘవరావు, తేళ్ల మనోజ్ కుమార్, ఉప్పుకొండూరి నాగేశ్వరరావు, చెమకుర్తి పట్టణ నాయకులు ముప్పారి శలమయ్య, మద్దిపాడు తెలుగు యువత మాజీ అధ్యక్షుడు పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్, గొల్లపూడి వెంకట్రావు, రాయపాటి రాంబాబు, కాటరగడ్డ రమణయ్య, వన్నం సుబ్బారావు, సిద్ధ సుధాకర్, బొమ్మినేని రామాంజనేయులు, వివరం గోవిందు, రంపతోటి అంకారావు, తన్నేరు శ్రీనివాసరావు, నాగులపాడు మండల నాయకులు గుమ్మడి సాయిబాబా, మండల చిన్న రంగారావు, కాకర్ల లక్ష్మీ వరప్రసాద్, గ్రామ నాయకులు పాల్గొన్నారు. తెలియజేస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా కమిటీ కూడా ఏదైతే బాడీ ఉందో, వైస్ చైర్మన్ అవ్వచ్చు, డైరెక్టర్లు అవ్వచ్చు, అందరూ కూడా తెలుగుదేశం పార్టీని కనిపెట్టుకొని తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి తెలుగుదేశం పార్టీ కోసం జైలుకి వెళ్ళి కేసులు పెట్టించుకొని అలాంటి వాళ్ళని గుర్తించి ఈరోజు కమిటీ కూడా ఫామ్ చేశారు. అలాంటి కమిటీ ఈరోజు చాలా సంతోషం. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. ఈ మార్కెట్ యార్డ్ని బాగా డెవలప్ చేసి ఉండే దాంట్లో ఖచ్చితంగా మన టైంలో ఏం చేసామనేది మాత్రం ఇంపార్టెంట్. నేను ప్రసాద్ కూడా ఒకటే చెప్పేది, అవకాశం అనేది ఒకసారి వస్తుంది. సర్పంచ్ అవ్వచ్చు, ఎంపీటీసీ అవ్వచ్చు, జెడ్పీటీసీ అవ్వచ్చు, ఎవరైనా సరే. కానీ అవకాశాన్ని మనం ఉండేటప్పుడు మనం ఎంత కష్టపడ్డాం, దాన్ని ఎంత డెవలప్ చేసాం అనేది మాత్రం ఇంపార్టెంట్. కాబట్టి మా పూర్తి సహకారం ఇప్పుడు ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఏఎంసీని డెవలప్ చేయండి, రైతులని ఆదుకోండి, రైతుల పక్షాన ఉండండి. పార్టీని కూడా, కేడర్ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటా మంచి పేరు ఏఎంసీ
దాంట్లో రావాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా. కాబట్టి తప్పకుండా వాళ్ళు, ఎందుకంటే ఇప్పటోళ్ళు కాదు, ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్నీ కూడా తెలుసు. తప్పకుండా కూడా మంచి పేరు ఈ ఏఎంసీకి వస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా మా ప్రోత్సాహంతో ఎప్పుడు కూడా మాకు ఏ అవసరం ఉన్నా కూడా మా సహకారాలు ఎప్పుడు ఉంటాయి. ఇటు విజయ్ కానీ మేము కానీ తప్పకుండా పూర్తిగా బాగా డెవలప్ చేసి ఒక మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరోసారి మనము గత 5 సంవత్సరాలుగా 2018 తర్వాత మనము ఏ విధంగా రాక్షస ప్రభుత్వం చూసాం. బాలాజీ గారు చెప్పారు, చైర్మన్ గారు. అటువంటి రాక్షస ప్రభుత్వం తర్వాత మన మంచి ప్రభుత్వం వచ్చింది. ఒకటే విషయం నేను చెప్తాను, మనకి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. రాక్షస ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత చక్కటి మనకి అగ్రికల్చర్ కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, ఎన్ని నిధులు ఉన్నా మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత మనకి ఏమీ చేతిలో డబ్బులు లేవు. 13 లక్షల గత సంవత్సరం 2024లో మీరందరూ ఓటు వేసి అటు బీజేపీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీతో కలిసిన కూటమిని మీరు వెన్నుకుని ఒక మంచి ప్రభుత్వాన్ని మీరు కోరుకున్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంతో ఈ మంచి ప్రభుత్వం ఏర్పాటైంది. మంచి ప్రభుత్వం ఏర్పాటైంది, కానీ ఇందాక నేను చెప్పినట్టు చూస్తే ప్రభుత్వం ఏమైనా చేయాలన్నా సూపర్ 6 అని మనం అప్పుడు ఆ రోజు హామీలు ఇచ్చారు మన ముఖ్యమంత్రి గారు. 13 లక్షల కోటి రూపాయల అప్పులు మనకు ఉన్నాయి. మరి అన్నదాత సుఖీభవకి డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తాం అని అందరూ నిరుత్సాహపడ్డారు అప్పుడు. కానీ మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే అన్నదాత సుఖీభవ అమౌంట్నే పెంచారు. 10,000 నుంచి ఎంతకు పెంచారు? ఇక్కడ రైతులు లేరా? ఎంతకు పెంచారు? డబుల్ చేశారు, 20,000 చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొంత వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ నుంచి కొంత వస్తుంది, రెండు రెట్లు పెంచి ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం అందరం చూసాం, ఒక సంక్షోభం చూసాం ఈ మధ్యకాలంలో. పొగాకు రైతన్నని ఆదుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎన్నడూ జరగలేదు చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఇది జరగలేదు. ఎవరైతే కంపెనీలు మీతోని బాండ్లు రాయించుకున్నారో వాళ్ళు బోర్డులు తిప్పేసి మాయమైపోయారు. 1,22,000 ఎకరాల భూమి బాపట్ల జిల్లాలో గత సంవత్సరంలో పండిస్తే ఇప్పుడు 4,75,000 ఎకరాల పొగాకు పండించారు. మరి ఇంతమందికి డబ్బులు ఎక్కడి నుంచి ఇవ్వాలి? అయినా మన ప్రియతమ నాయకుడు, మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు పెద్ద మనసు చేసుకుని ఆ రైతులందరినీ ఆదుకోవడానికి వాళ్ళకి ఆ పొగాకు కూడా సేకరణ చేయడం మొదలుపెట్టారు. మరి ఇలా చెప్పుకుంటా పోతూ ఉంటే చాలా ఉంటాయి. ఆఖరిగా ఏంటంటే P4 అనే కాన్సెప్ట్తో అసలు మొత్తం ప్రపంచంలో ఎక్కడ లేని కాన్సెప్టు P4. మన గ్రామంలో ఉన్నా కానీ, మన మండలంలో కానీ, మన జిల్లాలో కానీ, మన రాష్ట్రంలో కానీ, మన వాళ్ళు ఎన్ఆర్ఐస్ అమెరికాలో ఉన్నా కానీ, మన సొసైటీలో ఉన్న పైన ఉన్న ధనికులు కానివ్వండి, అదృష్టంగా కొంచెం పైకి వెళ్ళిన వాళ్ళు 10% మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన సొసైటీలో అట్టడుగున ఉన్న 20% మందిని ఆదుకుని వాళ్లకు కూడా ఒక అవకాశం కలిగించాలన్న ఒక బ్రహ్మాండమైన ఆలోచన మన ప్రియతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడికి రావడమే కాకుండా, ఆయన అమలుపరచడమే కాకుండా వచ్చి డైరెక్ట్గా మన చిన్నగంజాం పక్కనే ఉన్న చిన్నగంజాం మండలంలో పెద్దగొల్లపల్లిలో వచ్చి ఆ స్కీమ్ని లాంచ్ చేశారు. ఇప్పుడు ఆ స్కీమ్ని అందరూ మొత్తం దేశమంతటా అందరు ముఖ్యమంత్రులు స్టడీ చేస్తున్నారు. నేను చెప్తున్నాను, 3 నెలలు 6 నెలలు అందరు ముఖ్యమంత్రులు వచ్చి మన రాష్ట్రానికి వచ్చి ఈ స్కీమ్ ఏంటి అని స్టడీ చేస్తారు. వాళ్ళు కూడా అక్కడ చేస్తారు. ఏఎంసీ కమిటీ, ఏఎంసీ చైర్పర్సన్,
ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి విచ్చేసిన ఎంతో బిజీగా ఉన్న మన మంత్రివర్యులు డోల బార్ల వీరేంద్ర స్వామి గారు, నమస్కారాలు. ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. నాకు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి బాగా పనిచేసిన వాళ్ళని ఈరోజు ఏదో పదవిలో ఎన్నుకునే విధంగా నాకు కూడా ఒక పాత్ర కల్పించి నేను ఈరోజు చైర్పర్సన్గా మన మండం రాజేశ్వరి గారిని, వైస్ చైర్పర్సన్గా కాజావల్లి కానీ ఇతర డైరెక్టర్లు కానీ వాళ్ళందరినీ ఒక పదవి ఇచ్చినందుకు అందరికన్నా నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ సందర్భంగా ఒకటి చెప్పదలుచుకున్నాను. సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో మరీ ముఖ్యంగా గట్టిగా తెలుగుదేశం పార్టీకి పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందరిలో కొంతమంది సెలెక్ట్ చేయాలంటే అది మాకు చాలా కష్టమైన పని. అయినా కానీ ఉన్న పరిస్థితుల్లో న్యాయంగా పార్టీకి బాగా పనిచేసి ఎలక్షన్లో బాగా కష్టపడి నా వాళ్ళని నేను కొంతమందిని, ఎందుకంటే ఇంకా మిగిలిపోయిన వాళ్ళు కూడా చాలామంది, కొంతమంది దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈరోజు నేను ఈ పదవులు ఇవ్వడం జరిగింది. అందుకని అంటే ఇచ్చిన వాళ్ళు అర్హులే, కానీ ఈయన వాళ్ళు అర్హులు కాదని నేనైతే అంటం లేదు. పరిస్థితుల ప్రకారంగా వచ్చే అవకాశం ప్రతి ఒక్కరికి న్యాయం కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఒకటి ఏంటిదంటే, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎంతో ఆశతో ప్రజలు ఆయన ఓటేశారు. 144 సీట్లు వచ్చాయి. మరీ ముఖ్యంగా రైతులకి బాగా మంచి జరుగుతుందనే ఆశతో వేశారు. అందుకని ఈరోజు ఏఎంసీ చైర్పర్సన్ ఒక మంచి వ్యక్తిని, సమర్థమైన వ్యక్తిని ఇందాక చాలామంది చెప్తా ఉన్నారు. ఏందని ప్రసాద్ గారు చాలా రోజుల నుంచి తెలుగుదేశం పార్టీకి 82 నుంచి పనిచేస్తూ ఉన్నాడు. అందుకని ఆయన్ని చూసి అలా సతీమణికి ఇచ్చామని నేను కూడా ఎలక్షన్లో చేశాను. నేను బాగానే చేశాను, కానీ ఆమె కూడా చాలా తిరిగింది చేమకుర్తిలో. సో ఆమె కూడా అర్హత ఉందనే కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు, ఫార్మర్ ఫ్రెండ్లీ, ఎప్పుడైనా కానీ మంచి దూర చూపుతో అన్ని పనులు చేస్తూ ఉన్నారు. ఈరోజు పోలవరం కానీ, అమరావతి కానీ, దాని తర్వాత రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్న విషయాలు, పాత గవర్నమెంట్లో డ్రిప్ ఇరిగేషన్ కానీ, దాని తర్వాత ఈ కెనాల్స్ పోలవరం నుంచి గోదావరి కృష్ణ అనుసంధానం చేస్తే మాకు కూడా అంటే చీమకుర్తికి మా ఏరియాకి కూడా టైలెంట్ కాబట్టి మాకు కూడా నీళ్లు వస్తాయనే దూరచూపుతో ఆయన చేస్తూ ఉన్నాడు. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలా. అదే కాకుండా చాలామందికి మాట్లాడారు కానీ ఒక విషయం మర్చిపోయారు. బర్లీ టొబాకో ఆయన ప్రత్యేకంగా ఫార్మర్స్ని ఆదుకున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు బర్లీ టొబాకో ప్రభుత్వం ఆదుకున్నది లేదు. అయినా కానీ ప్రజల మీద ప్రేమతో, రైతుల మీద ప్రేమతో ఈరోజు మొదటిసారిగా ప్రభుత్వం బర్లీ టొబాకోని ఆదుకొని ఈరోజు చాలామంది రైతులకి నేను గమనించింది అంటే బర్లీ టొబాకో చాలా చిన్న రైతులు వేశారు, చాలామంది ఎస్సీలు బీసీలు కూడా వేశారు. ఈరోజు వాళ్ళకి ఎంతో సహాయం చేసినది మనం గుర్తుపెట్టుకోవాలి. రాబోయే కాలంలో కూడా ఇంకా చాలా చేస్తారని నేను అనుకుంటున్నాను. సూపర్ 6 ఇందాక ఎంపీ గారు మన బాలయ్య బాబు గారు అంటే బాలాజీ గారు చెప్పారు ఏమని, అన్ని పనులు సూపర్ 6 చేశారు. ఈ ఒక సంవత్సరంలో కూడా ఏంటిది, తల్లికి వందనము, 4000 పెన్షను, దాని తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు, అతి త్వరలోనే ఫ్రీ బస్సు, దాని తర్వాత ఇంకా తొందరలోనే రైతులకి 20,000 రూపాయలు ఇవన్నీ ఇస్తున్నారు. ఇది మొదటి సంవత్సరంలోనే చేశారనే విషయము మీరు గుర్తుపెట్టుకోవాలి. తొలి అడుగులోనే ఇవన్నీ చేశారు. ఇంకా చాలా అడుగులు ఉన్నాయి, ఇంకా అన్నీ చేయబోతున్నారు అనేది మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మా ఏఎంసీ చైర్పర్సన్కి అందరికీ, మా డైరెక్టర్కి అందరికీ నా వంతు సహాయము, అండదండలు, నా కోఆపరేషన్ పూర్తిగా ఉండి వీళ్ళకు రైతులకు చేసే మంచి పనులన్నింటిలో నేను పాల్గొని వాళ్ళని ప్రోత్సహిస్తా, వాళ్ళకి అండదండగా ఉంటానని సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి సాగిరార తెలుగోడ సాగిరా, తెలుగు దేశ యువ శక్తి కదలిరా. సాగిరార తెలుగోడ సాగిరా, తెలుగు
తెలుగుదేశ యువశక్తి కదలిరా నింగి నేల పొంగి పొరలు గంగా తరంగమై చంగలిల్చి తెలుగు జెండా చేతవు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల జీవో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల జీవో నంబర్ 592 అగ్రికల్చరల్ అండ్ కోఆపరేషన్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తేదీ మార్కెట్ డిపార్ట్మెంట్ తేదీ 10/7/25 ప్రకారము వ్యవసాయ మార్కెట్ కమిటీ మధ్యపాడు చైర్మన్గా నియమించబడినందున మార్కెట్ చట్టములో మరియు నిబంధనల మేరకు నాకు సంక్రమించిన చేస్తున్నాను. తెల్లాడి కృష్ణప్రసాద్ గారి నాయకత్వం, వద్దెలాలి లోక్సభ బాలాజీ గారి నాయకత్వం, వద్దెలాలి దోలా బాలవేశ్వర గారి నాయకత్వం. వైద్య అక్కడ నుంచో షేక్ ఖాజా నేను ఆంధ్ర ప్రభుత్వ ఉత్తర్వుల జీవో నంబర్ ఆర్టీ నంబర్ 592 అగ్రికల్చరల్ అండ్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తేదీ 10/7/2025 ప్రకారము వ్యవసాయ మార్కెట్ కమిటీ మద్దిపాడు వైస్ చైర్మన్గా నియమించబడినందున మార్కెట్ కమిటీ చట్టములు మరియు నిబంధనల మేరకు నాకు సంక్రమించిన అధికారములకు లోబడి ఎటువంటి బంధుప్రీతి కానీ రాగద్వేషాలు కానీ లేకుండా సత్ప్రవర్తనతో రైతు శ్రేయస్సు కొరకు మరియు మార్కెట్ కమిటీ అభివృద్ధికి నా సాయశక్తులుగా కృషి చేస్తానని మనస వాచ కర్మణ దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. డైరెక్టర్ కృషి చేస్తానని మనస వాచ కర్మణ దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సాగిరా తెలుగోడ సాగిరా తెలుగుదేశ యువశక్తి కదలిరా కాకతీయ రుద్రమాంబ కంచు ఢక్క మ్రోగినా నిద్రిల్చడి బొబ్బిలి పులి నింగిక కసి దూకినా కృష్ణరాయ కత్తి మెరపు కరకు గుండె చీల్చినా తెలుగు జాతి గౌరవం ప్రతిష్ట పరువు నిలపరా సాగిరార తెలుగోడ సాగిరా తెలుగుదేశ యువశక్తి కదలిరా ఉరకలెత్తు కృష్ణవేణి ఉప్పొంగిన గోదావరి తుంగభద్ర హొయలతో సంగమించే తెలుగు భూమి నదులున్నా గనులున్నా నవధాన్యపు రాసులున్నా తరతరాల పేదరికం తొలగిపోవకున్నది సాగిరార తెలుగోడ సాగిరా తెలుగుదేశ యువశక్తి కదలిరా ఎన్నాళి యమకూపం ఎన్నాళి పరితాపం అన్నార్తుల క్రందన కంతమే లేదురా 30 ఏళ్ల పరిపాలన ముఠా తగవు అంటే ఇందాక శాసనసభ్య గారు చెప్పారు విజయ్ కుమార్ గారు అందరికీ పదవులు ఇవ్వలేం కష్టపడ్డ వాళ్ళకి అందరూ కష్టపడ్డారు ఎందుకంటే ఇప్పుడు నూతలపాడులో వచ్చిన మెజార్టీ కొండేపులో వచ్చిన మెజార్టీ రాష్ట్రంలో వచ్చిన మెజార్టీ అందరూ కష్టపడితేనే ఇంత గొప్ప విజయం వచ్చింది ఇది ఎందుకు వచ్చిందంటే
ఒక అరాచక పాలన తరిమి కొట్టడం, దుష్టుల్ని దుర్మార్గుల్ని వేయటంలో ఈ విజయం వచ్చింది. ఇందులో మనం మొదటి విడతగా వ్యవసాయ మార్కెట్ కమిటీలు, తర్వాత పిఎస్సిఎస్ వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలకి నామినేటెడ్ పదవుల్ని ప్రభుత్వం ఇస్తూ వచ్చింది. దీంతో పాటుగా దేవాలయ కమిటీలు ఇవన్నీ కూడా ఇస్తున్నారు. దీనిలో కాకుంటే కొంత రిజర్వేషన్లు, దాంతోపాటు మిత్రపక్షాలు కలుపుకొని రావటం, వీటి వల్ల కొద్దిగా ఆలస్యం అవుతా ఉంది. వీటన్నిటి ద్వారా ఈరోజు మీ నియోజకవర్గంలో ఒక ఏఎంసీ చైర్మన్ పదవిని గొప్పగా ఈ విధంగా నిర్వహిస్తున్నందుకు ప్రసాద్ గారిని, నియోజక స్థాయి నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నదాన్ని అప్పు తీర్చుకుంటూ వడ్డీలు కడుతూ ఈరోజు చెప్పిన ప్రకారం చాలా సంక్షేమం చేస్తున్నాం. తొలిగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని 4,000 ఇవ్వడం జరిగింది. ఎన్నికల ముందు నుంచే ఇస్తామంటే చాలామంది నవ్వారు. చెప్పిన మాట ప్రకారం 3 నెలల ముందు నుంచే కలిపి జూలైలో 7,000 ఇచ్చాం. అదేవిధంగా 500 రూపాయల పెన్షన్ని 1,500 చేసినా, 3,000 చేసినా చంద్రబాబు నాయుడు గారే చేశారు. ఈరోజు 6,000 చేస్తాం. 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం, 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. దాదాపుగా సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలని మనం సంవత్సరానికి 2,000, నెలకు 2,300 కోట్ల రూపాయలు లెక్కన మనం పెన్షన్లు ఖర్చు పెడతా ఉన్నాం. ఈరోజు చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లే కాకుండా ఆడపడుచుల కోసం దీపం 2 పథకం కింద ఇప్పటికే 2 సిలిండర్లు వచ్చాయి. ఇంకా కొంతమంది రానట్లయితే ఈ నెల 2వ సిలిండర్ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వబోతున్నాం. మిగిలినటువంటి సిలిండర్ కూడా ఇచ్చేదానికి ప్రభుత్వం సన్నాహం చేస్తుంది. మనం ఇప్పుడు సుపరిపాలన తొలడలో కొన్ని ఇంటికి పోయినప్పుడు ఈ డబ్బులు రాలేదని చెప్తున్నారు. ఒక్కడే తెలియజేస్తున్నాం, మీ కారణాన్ని సచివాలయంలో పోయి తెలుసుకోండి, పరిష్కారం చేద్దాం. మన ఎన్డీఏ ప్రభుత్వం అందరికీ ఇవ్వాలంది కానీ ఏ ఒక్కరికి ఎగ్గొట్టాలని లేదు. గత ప్రభుత్వం తెలుగుదేశం అంటే పెన్షన్లు ఆపారు, తెలుగుదేశం అంటే వచ్చి సంక్షేమ పథకాలు ఆగారు, లేని కారు ఉందని చెప్పేసి సంక్షేమాన్ని ఆపారు, లేని పొలాన్ని తీసుకొచ్చి ఆపారు, అబ్నార్మల్గా హౌస్ మ్యాపింగ్ చేసి చాలా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితుల్లో గతంలో మనం చూసాం. ఈరోజు అన్ని సంక్షేమాలు కూడా మనం ముందుకు వస్తున్నాం. తల్లికి వందనం, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, 5 ఉన్నా, 5 ఉంటే 65,000 ఇచ్చాం, 6 ఉంటే 78,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. గతంలో అమ్మఒడిని ఒకరికే ఇచ్చారు, మనం అందరికీ చేశాం. ఎక్కడా సంక్షేమంలో మనం రాజీ పట్టంలా. రేపు ఇవ్వబోతున్న ఆడపడుచులు అందరికీ ఆగస్టు 15 ఇంకా దగ్గరకు వచ్చేసాం, 20 రోజులే ఉచిత బస్సు ప్రయాణం. ఇది చెప్పిన విధంగా ముందుకెళ్తున్నాం. అన్నదాత సుఖీభవ కేంద్ర ప్రభుత్వం ఈ నెలలోనే ఇవ్వాలి. ఈ నెలలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదంతా కలిపి మనం 20,000 రూపాయలు ఇస్తున్నాం. ఇంతకుముందు ఈ ప్రభుత్వం ఇవ్వాల. ఆ 20,000లో కూడా మొదటి 7,000 ఇవ్వబోతున్నాం, మిగిలిన కూడా కేంద్రంతో కలిసి సంవత్సరానికి ఇవ్వబోతున్నాం తెలియజేస్తున్నాం. రైతుల పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటోలు, హద్దురాల మీద ఆయన ఫోటోలు, ఆయన పేరు, ఎందుకంటే 30 ఏళ్ళు శాశ్వతంగా ఉండాలన్నాడు. ఈ విధంగా ఉన్న ఆ భూమి యజమానులకు కూడా ఇష్టపడలేని పరిస్థితి. రేపే కొత్త పాస్ పుస్తకాలు కూడా మీ మండలాలకు వచ్చాయి. ఇవాళ రేపు సోమవారం నుంచో అది పంపిణీ చేయబోతా ఉన్నాం, రాజముద్రతో ఇస్తున్నాం. అంతేగాని తాతల తండ్రుల నుంచి ముత్తాతల నుంచి ఆస్తి మీద ఆయన ఫోటోలు పెట్టుకోవడానికి ఏవి అవసరం? ఈరోజు చూస్తే సర్టిఫికేట్ వస్తే ఆయన ఫోటోలే వస్తున్నాయి, పాత రోజుల సర్టిఫికేట్లు చదువుల కోసం. ఇలాంటి దుస్థితిలో మనకి గవర్నమెంట్ రాజముద్ర పాస్ పుస్తకాలు ఇవ్వబోతున్నాం. రీసర్వే చేసిన తర్వాత సమస్యల పరిష్కారం చేస్తున్నాం. ఒక విషయం ఏంటంటే, ఫ్రీ హోల్డ్ చేసి రిజిస్ట్రేషన్ జరిగిన దోపిడీ చేసిన జిల్లాలో మొదటి 3 స్థానాల్లో ప్రకాశం జిల్లా కూడా ఉండడం మన దురదృష్టకరం. భూముల దోపిడీలు ఇందాక చెప్పారు. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో నా మీద దాడి చేశాడు, కానీ గొల్లకమ్మ ఆక్రమించాడు. గొల్లకమ్మ గేట్లు కొట్టబోతే పట్టించుకోవాలా. ఆ రోజు గొల్లకమ్మ గేట్ల కోసం మేము ఇస్తే చంద్రబాబు నాయుడు గారు వస్తున్నా కానీ అడ్డుకున్నారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా వచ్చిన తర్వాత ఆ గేట్లు పూర్తి చేయడం జరిగింది. ఇదే కాదు, వెలుగొండ ప్రాజెక్టు ఆ రోజు ఏమీ లేవు. ఇక్కడ ఇంతకుముందు ఒకసారి ఎమ్మెల్యేగా చేశాడు, ఆయన మంత్రిగా చేశాడు. ఆయన పోయి ఏమీ లేని ప్లేస్లో పోయి అక్కడ ఇది చేశాడు. ఏది శంకుస్థాపన చేశాడు, జాతికి అంకితం అన్నాడు. కానీ ఇప్పుడు మాట్లాడతారు 500 కోట్లు ఖర్చు పెట్టాలి, ఎప్పుడు పెడతావు, ఎప్పుడు పూర్తి చేస్తా అంటారు.
వాళ్ళ మాటలోనే వాళ్ళకి అర్థం వచ్చింది. ఆయన నియోజకవర్గాలు మారాడు, మొన్న నా దగ్గరకు వచ్చాడు, రాకముందు ఎర్రగొండపాలెంలో చొక్కా ఇప్పాడు, బాబు గారి మీద రాళ్ళదాడి చేశాడు. ఏమైంది? నిన్న వాళ్ళ నియోజకవర్గంలో కూడా నేను 2 సోషల్ వెల్ఫేర్ 6 కోట్లతో హాస్టల్ ఇచ్చా. ఇదే సందర్భంలో 4 కోట్ల 2 హాస్టల్ ఇచ్చా. నిన్న ఒక పత్రికలు రాశారు, ఆ బ్లూ మీడియా రాసిందని చెప్తే ఇవాళ కూడా స్వామి గణపడేదానికి ఇవాళ కూడా రాశారు. నేను చెప్తున్నా 300 కోట్ల రూపాయలు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఖర్చు పెట్టాం. 143 కోట్లు రిపేర్లు. మన ప్రకాశం జిల్లాలోనే 13 కోట్లు ఇచ్చాను. అదేవిధంగా కొత్త బిల్డింగ్ల కోసం 100 కోట్లు ఇచ్చాను. హాస్టల్లో మరుగుదొడ్ల కోసం 58 కోట్లు ఇచ్చా. ఇది చరిత్ర. 5 సంవత్సరాల నుంచి మంచాలు లేని సంవత్సరంలో వచ్చినాయా? ఇరిగిపోయా మంచాలు వచ్చినాయి. ఆ పత్రిక రాసేదానికి ఆ మీడియా కనపట్ల కళ్ళు 5 ఏళ్ళ నుంచి మంచాలు ఉంటే మనం తీసేసి కనపడి పెట్టామా? ఇలాంటి పిచ్చి రాదు. ఎందుకంటే ఓర్చుకోలేక అసూయ ద్వేషాలు. వాళ్ళు ఏనాడు ఎస్సీ సంక్షేమం చేయాల, విద్యా దీవెన వసతి దీవెన అని చెప్పేసి బడ్జెట్లో చూస్తే 50% మించి ఏనాడు ఖర్చు పెట్టాల. మేనమావ అన్నాడు, కంసమావగా మార్చి దళితులు మన ఎస్సీలు ద్రోహం చేసిన వ్యక్తి ఆ పార్టీ. ఆ పత్రిక నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నాయి. ఈరోజు చెప్తా ఉన్నాం, మీ సంతానపాడు నియోజకవర్గంలో ఎన్ని సిమెంట్ రోడ్లు వేశారు? ఎంత ఖర్చు పెట్టారు అభివృద్ధికి? అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలనలో ముందుకు తీసుకుపోతుంది. అప్పులు చేశారు మీరు, ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. అయినా అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తుంది మా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం. నేను చెప్తా ఉన్నాను. ఈరోజు ఇంకొక విషయం చెప్తా, నేను ఎక్కడా కూడా ఎటువంటి లోపాలు లేకుండా మేము ముందుకెళ్తున్నాం. ఈ చేసే ప్రభుత్వాన్ని మీరు నిందించడం కరెక్ట్ కాదని కూడా నేను చెప్తున్నా. ఎక్కడా మాట తప్పడంలా ఈ రోడ్డు ఒంగోలు నుంచి ఖమ్మం బేస్తవారిపేట వరకు 4 లైన్ల రోడ్డు కూడా మేము వేస్తా ఉన్నాం. ఇంతకుముందు ఎవరు చేయలా, ఇవన్నీ కూడా మన ప్రభుత్వం చేయబోతా ఉంది. ఇంత సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తా ఉంటే వాళ్ళు నిందలేస్తారా? ఈరోజు సింగపూర్ పోయారు మన ముఖ్యమంత్రి గారు. ఎందుకు పోయారు అంటున్నారు. ఆయన ఢిల్లీ పోయేవాడు కేసుల కోసం ఎందుకు పోయిందో చెప్పేవాడు కాదు. బాబు గారు ఢిల్లీ పోయి ఇన్ని ప్రాజెక్టులు చెప్పేవాడు. సింగపూర్ కూడా పోయి మీ వల్ల ఈ రాష్ట్ర అభివృద్ధి సహకారం పోయినటువంటి దాన్ని తీసుకురావడానికి వెళ్ళారు మా ముఖ్యమంత్రి గారు. ఈరోజు రకరకాల మాటలు మాట్లాడితే ఎలా జరిగింది? మా ప్రభుత్వం అభివృద్ధి కట్టుబడి ఉంది, సంక్షేమం చేస్తానికి ఉంది. అంతేగాని మీలాగా అవాకులు చవాకులు చేయట్లా. ఈరోజు మేము ఎవ్వరి మీద కక్ష సాధించట్లా. చట్ట ప్రకారం దోషులను దేని వాళ్ళకి కోర్టులు న్యాయస్థానాలు శిక్షిస్తానే తప్పితే అదే కక్ష సాధిస్తే జగన్ జైల్లో పెట్టేవాళ్ళమే. ఆ పని మేము చేయట్లా. ముఖ్యమంత్రి గారు అన్నారు, నాకన్నా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎవరు లేరు. నేను కక్ష రాజకీయాలు నాకొద్దు, విధ్వంసాలు మనకొద్దు అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ సిద్ధాంతం ప్రకారం మనం ముందుకెళ్తున్నాం. కార్యకర్తలు ఉన్నాయి. మేము మా మీద దాడి చేసిన వాళ్ళు, మన మీద సోషల్ మీడియా పెట్టిన వాళ్ళు అందరినీ జైల్లో పెట్టలేదని మీ అందరికీ బాధ ఉంది. ఆ విధంగా పెడితే నా మీద దాడి చేసి మీ మాజీ ఎమ్మెల్యే కూడా లోపల పెట్టాలి. కక్ష కుట్ర రాజకీయాలు మనకు వద్దని చెప్పేసి మన అధినాయకుడు చెప్పిందని మనం పాటించాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈ రోజున మన ప్రభుత్వం చేస్తూ ఉన్నాయి. రైతుల కోసం ఒకసారి తీసుకుంటే ఇంతకుముందు మనం చేసాం. రైతులకి రైతులతో ట్రాక్టర్లు ఇచ్చాం. 5 ఏళ్లలో ఏమైనాయి? కస్టమర్ హైరింగ్ సెంటర్ పేరు చేస్తే నాయకులు దోపిడీ చేసుకున్నారు. సబ్సిడీ మీద ఎరువులు ఇచ్చాం, ఏమైపోయినాయి? ఈరోజు మనం వచ్చాం. గొర్రెదాట్లో, నాగేళ్ళు, తైవాన్ స్ప్రేయర్లు, అదేవిధంగా డ్రోన్లు కూడా వ్యవసాయ శాఖ తరఫున, అదేవిధంగా డ్వాక్రా సెల్ఫ్ హెల్ప్ పొదుపు సంఘాల ద్వారా డ్రోన్లు కూడా ఇచ్చి వ్యవసాయ రంగానికి ఉపయుక్తంగా ఉండదని మనం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు పొగాకు కిందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినాడు, బర్లీ పొగాకుని కొనుగోలు చేసే 230 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళని ఆదుకుంది మనమే. ఇంతకుముందు కూడా పొగాకు రైతు కష్టాలు ఉంటే ఆదుకుంది మనమే. ఈరోజు కూడా అపరాధ రుసుం పడకూడదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతో మన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. రైతులకు సెస్ విధించద్దు అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగిందని కూడా నేను తెలియజేస్తున్నాం. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ మార్కెట్ కమిటీల బలోపేతం, మార్కెట్ కమిటీల ద్వారా పొలాల్లో మనకి వెళ్ళినటువంటి డొంకల రోడ్డు కూడా 14-19 మనం చేసుకున్నాం తప్పితే వీళ్ళు ఎప్పుడు 5 ఏళ్లలో చేసింది లేదు. ఈ మార్కెట్ కమిటీని నిర్వీర్యం చేసే తప్పితే నేను ఈరోజు మళ్ళీ చెప్తున్నాం, ఈ మార్కెట్ కమిటీల ద్వారా మనం అభివృద్ధిని పూర్తి చేయడానికి పాలక మండలిని నియమిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు వాళ్ళలాగా నామినేటెడ్ పదవుల పోట్ల ఈరోజు మనం తీసుకున్న తర్వాత పిఎస్సిఎస్లో వ్యవసాయ మన సహకార సంఘాలకు కూడా కమిటీలు వేస్తున్నాం. వీటన్నిటికి కూడా ముందు కమిటీలు వేసిన తర్వాత
ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్య పద్ధతిలో వీటన్నిటిని కూడా బలోపేతం చేసేదానికి మన ప్రభుత్వం కట్టుబడిందని తెలియజేసుకుంటూ రైతు సంక్షేమం కోసం మనం ఉన్నాం. అదేవిధంగా పాల కేంద్రాన్ని అమూలు కట్టబెట్టేశారు. మీ నియోజకవర్గంలోనే మన పాల కేంద్రం. ఆ పాల కేంద్రాన్ని కూడా తెరిపించే ప్రయత్నాలు కూడా ఎమ్మెల్యే గారు మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాకుంటే చాలా 100 కోట్ల పైన అప్పుల్లో పెట్టున్నారు. ఆ దోపిడీని ఎలా అధిగమించాలనే దాని మీద కూడా చూస్తున్నాం. భూముల్ని కూడా ఆక్రమించేటువంటి పరిస్థితులు చేశారు. పాల కేంద్రం భూముల్ని వాటిని కూడా అడ్డుకట్టడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే వాళ్ళ విధ్వంసం విజయ్ కుమార్ గారి మీద దాదాపుగా 2009 నుంచి వస్తూ ఉన్నారు. వాళ్ళు చేసిన అరాచకాలు కాకుండా అభివృద్ధికి సంక్షేమానికి మీ శాసనసభ్యులు గారు కట్టుబడి ఉన్నారు. 14-19లో కూడా ఆనాటి పాలకులు బాధ్యత లేకుండా ఉంటే వారు నియోజక అభివృద్ధికి కృషి చేసిన విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకుంటూ మన ప్రభుత్వానికి 5 సంవత్సరాలు ఇచ్చారు. సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో చేశాం. తప్పకుండా చెప్పినటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని పూర్తి చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని మీరందరూ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రాబోయే పంచాయతీ ఎన్నికలు, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఉమ్మడి పాలక మండలి ఏర్పడే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఈరోజు సుపరిపాలన తొలి అడుగులో ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఇంటికి వెళ్ళి మనం ఏం చేసామో చెప్పాలి. ఆ ఇంటికి ఇంకేం కావాలో చెప్పాలి. అన్నిటినీ కూడా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ ఈ సుపరిపాలన ద్వారా చెప్పింది చేసుకోవాలి. గత వాళ్ళు ఒట్టడి మాట్లాడుతున్నారు, రీకాల్ బాబు అంటున్నారు. ఎందుకు రీకాల్? ఎందుకు అంటున్నారు ఆ మాట? ఎందుకు? ఏం చెప్పి చేస్తే అంటున్నారు? మేము ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అందించినందుక చెప్పిన మాట ప్రకారం 4,000, 6,000, 10,000, 15,000 మనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నందుక, అదేవిధంగా ఆడపడుతులకి బస్సు ఇస్తున్నందుక, అన్నదాత సుఖీభవ 20,000 చేసి అమలుపరుస్తున్నందుక ఎందుకు చేస్తారయ్యా? 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో పెడితే 5,000 మోతేశారు. తొలిదారి కింద మేము అన్నా క్యాంటీన్లో ఓపెన్ చేసాం. ఈరోజు మళ్ళీ నియోజకవర్గానికి ఒకటి కంపల్సరీ ఉండే విధంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. ఇసుక దోపిడీని అరికట్టే విధంగా ఇసుకని ఉచితంగా ఏటి పక్కన తీసుకొచ్చే విధంగా చేశాం. అదేవిధంగా చేస్తే ఇన్ని చేసినటువంటి పరిస్థితులకి మీరు ఏ విధంగా మీరు రీకాల్ అంటారు అర్థం కావట్లా. మీరు రీకాల్ అంటే ప్రజలు 11 చేశారు, 30 ఏళ్ళని విరవీగారు. మీకు రేపు మళ్ళీ 0 తెచ్చుకోవడం కోసం మీరు మాట్లాడుతున్నారనే విషయాన్ని కూడా గమనించుకోమని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలు మీ పార్టీని మిమ్మల్ని రికాల్ చేస్తున్న విషయాన్ని తెలుసుకోవాలని కోరుకుంటూ మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రాజేశ్వరి గారికి నేను మరొక్కసారి మరియు పాలక మండలి సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.